హలో వ్యూయర్స్. ఈరోజు చిలకడ దుంప రోటి చేస్తున్నానండి. పిల్లలు విడిగా అయితే తినరు కదా, చక్కగా రోటి చేశాను. చాలా టేస్ట్ ఉందండి. పాప కూడా స్కూల్కి తీసుకెళ్ళింది. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా చిలకడ దుంపలు ఉడకబెట్టుకొని మొత్తం మ్యాష్ చేసేయాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా సాఫ్ట్గా చేసుకొని మెజర్మెంట్ ఎలా అయినా తీసుకోవచ్చండి. కప్స్ మాత్రం సేమ్ తీసుకోండి. 3 కప్స్ ఆఫ్ ఆటా తీసుకున్నాను. ఒక కప్ ఏమో జొన్న పిండి తీసుకున్నాను. దాంట్లో పసుపు ఒక స్పూను, ఉప్పు సరిపడా, కారం కూడా పిల్లలు తినేంత సరిపడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూను, గరం మసాలా, కొత్తిమీర ఒక కప్పు, చిలకడ దుంప పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలండి. అది దాన్ని బట్టి చూసి మనం వాటర్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసి, చూసారుగా డో ఎలా వచ్చిందో, పిండి ముద్ద ఇలా పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. చూసారుగా సేమ్ సైజు మనం ఎంత చపాతీ తింటామో అంతది కరెక్ట్గా కట్ చేసుకొని చేసి పెట్టేసుకొని, చూడండి మామూలు చపాతీ లాగా చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి. టిఫిన్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి రోజు రైస్ తినలేరు కదా, అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే చక్కగా తింటారు వాళ్ళు కూడా. చిలకడ దుంప అసలు ఇంట్రెస్ట్ గా తినరు కదండి. వాళ్ళని ఇది తిన అది తినని అనక్కర్లేదండి. దీంట్లో కలిపేసి వేసేస్తే వాళ్ళే శుభ్రంగా తినేస్తారు. ఖాళీ లంచ్ బాక్స్ ఇంటికి రావాల్సిందే. చూడండి మామూలు చపాతీ లాగా ఎంత ఈజీగా ఉందో. గోధుమ పిండి కూడా వారానికి 2-3 సార్లు తింటే చాలా మంచిదండి. దాంట్లో కొద్దిగా జొన్న పిండి కూడా కలపడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ప్లస్ మళ్ళీ మనం అది వాడినట్టుగా కూడా ఉంటుందండి. విడిగా అయితే జొన్న రొట్టెలు సరిగా రావు కదండి. అందుకే 3:1, 2:1 కూడా చేస్తారు. నేను 3:1 వేసాను నేను. దీంట్లో నువ్వులు కూడా వేస్తారండి. పిల్లలు కొందరు ఆ ఫ్లేవర్ వస్తే తినరేమోనని నేను, మన లేడీస్కి కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను పైన వేసాను ఒక రోటీకి. అది కూడా చూసి ఖచ్చితంగా చేసుకోండి మీరు. చాలా టేస్ట్, చాలా సాఫ్ట్గా కూడా వచ్చినాయండి. అదిగోండి నువ్వులు వేసాను చూడండి పైన. ఇలా వేసి కాల్చుకుంటే అసలు చాలా టేస్ట్ ఉందండి. రోటి పచ్చడి ఉందని చెప్పి నేను రోటి పచ్చడి చాలా టేస్ట్ అనిపించిందండి దీంట్లో. పాపకైతే నేను ఆమ్లెట్ వేసి పంపించాను. నేను మా వారికి కూడా ఆమ్లెట్ వేసి పెట్టాను. నేనైతే రోటి పచ్చడితో తిన్నానండి. చాలా టేస్ట్ ఉంది. నువ్వులు క్రిస్పీగా అయ్యి నోటికి చాలా టేస్ట్ అనిపించిందండి. పిల్లలకు కూడా నువ్వులు చాలా మంచిదండి. ఒక హాఫ్ స్పూన్ వేసి పిండి మొత్తంలో అట్లా వేసి చూడండి. వాళ్ళు తింటున్నారు అంటే కొద్ది కొద్ది క్వాంటిటీ పెంచుతూ వెళ్తే వీక్లీ థ్రైస్ అన్నా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. కాల్షియం ఆడుకునే పిల్లలకి, ఎదిగే పిల్లలకి కాల్షియం చాలా అవసరము. లేడీస్కి చాలా అవసరము. ఖచ్చితంగా నువ్వులు వీక్లీ థ్రైస్ అన్న వాడుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.